రీసెంట్గా మీది జనతా బార్ అనే సినిమా వచ్చింది. అది మీరే ప్రొడ్యూస్ చేశారు, మీరే డైరెక్ట్ చేశారు. జనతా బార్ సినిమా నేను ఎప్పుడో విన్నాను, అంటే ఆల్మోస్ట్ 1 ఇయర్ బ్యాక్ విన్నాను, కానీ అది ఇప్పుడు రిలీజ్ అయింది. ఇంత టైం తీసుకోవడానికి గల కారణాలు ఏంటి? పెద్ద ఆన్సర్ చెప్పాలి నేను. మీకు ఓపికంటే చాలా పెద్ద పర్లేదు, answer మేము చెప్తాను. వింటాం, ఓపిక్గా వింటాం. చెప్పండి, ఏం జరిగిందో తెలియాలి కదా. అయితే ఈ సినిమా నేను కరోనాకి 3 రోజుల ముందు స్టార్ట్ చేస్తాను. సెకండ్ కరోనాకి అప్పుడు స్టార్ట్ చేసిన సినిమా. 3 రోజుల ముందు షూటింగ్ స్టార్ట్ అయింది. ఓకే, అంటే 3 రోజులు షూటింగ్ అయిన తర్వాత మోడీ గారు మన లాక్డౌన్ వచ్చింది. అప్పటికి నేను 3 రోజులు షూటింగ్ చేస్తాను. వెళ్ళిపోయాం, ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయాం. కరెక్ట్గా 3 months బ్రేక్ వచ్చింది మనకి. ఆయన బ్రేక్ రిలీఫ్ వచ్చిన తర్వాత కూడా చాలా రోజులు ఆర్టిస్టులు షూటింగ్కి రావాలి. ఇంకొంతమంది ఆర్టిస్ట్ని యాడ్ చేసి మళ్ళీ రీషెడ్యూల్ చేశాను. 3 days మళ్ళీ రీషూట్ చేశాను. రీషూట్ చేసిన తర్వాత ఏం జరిగిందంటే కరెక్ట్గా 8 days షూటింగ్ చేశాం. 8 days షూటింగ్ చేసిన తర్వాత సెట్లో ఉన్న 18 మందికి కరోనా వచ్చింది. ఆ రోజు నిజానికి నాకు చాలా ఫస్ట్ టైం ఫీల్ అయ్యి ఏడ్చానండి. ఇంకా లక్ష్మీరాయ్ తప్ప మిగతా అందరికీ కరోనా ఉంది. సెట్లో ఉన్న 18 మందికి. నా లైఫ్ ఏంటి, నేను గోల్ కొట్టకుండానే ఈ కరోనా మనల్ని డిస్టర్బ్ చేస్తుందేమో అని చాలా ఫీల్ అయ్యా. సో సినిమా ఇంచుమించు ఒక 3-4 సంవత్సరాలు షూట్ అయిందంటారా? 45 రోజులు షూటింగ్ చేసాము. కానీ దీంట్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆర్టిస్టుల ప్రాబ్లం ఒకటి, చాలా మందికి దీంట్లో కరోనా రావడం ఒకటి, ద సేమ్ టైం డేట్స్ అడ్జస్ట్మెంట్ కాకపోవడం ఒకటి. అందరూ తెలుగు ఆర్టిస్టులనే మనం పెట్టుకుందామని తెలుగు ఆర్టిస్టులు డేట్లు అడిగితే కరెక్ట్ టైంకి డేట్లు దొరకపోవడం ఒకటి, తర్వాత ఇక మనకి అవైలబుల్ ఉన్న ఆర్టిస్టులతో షూటింగ్ కంప్లీట్ చేద్దామనే సెన్స్కి రావడం ఒకటి, ఇలా నెంబర్ ఆఫ్ ఇష్యూస్ సినిమా డిలేకి ప్రభావం చూపాయి. నా అదృష్టమో దురదృష్టమో తెలీదు. నేను ఏదైతే కథా వస్తువుని ఎంచుకున్నానో అదే కథా వస్తువు మీద ఇండియాని కుదిపేసే ఒక ఇష్యూ జరిగింది. మీరు యాజ్ ఎ మీడియాగా మీకు ఐడియా ఉండొచ్చు. ఈ కథ, నా కథలో ఉన్న ఇష్యూనే ఇండియాని, నాది స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్. నా స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ ఏదైతే నేను ఎంచుకున్నాను, నేను ఎలా కథ చేశానో దీనికి దగ్గరగా జరిగిన ఇన్సిడెంట్స్ రియల్ లైఫ్లో జరిగినాయి. నేను కరెక్ట్గా సెన్సార్ పెట్టేటప్పటికి అది పెద్ద బర్నింగ్ పాయింట్. ఓకే, ఆ ఇష్యూ చాలా పెద్ద బర్నింగ్ పాయింట్. సెన్సార్కి వెళ్ళేసరికి సెన్సార్ వాళ్ళకి అది చూసి రమణ తీసాడేమో అనే డౌట్ వాళ్ళకి వచ్చింది అనుకుంటున్నాను నేను. అవునో కాదో తెలియదు. సో ఈ సినిమాని రిలీజ్ చేయడానికి మీరు చాలా ఇబ్బందులు పడ్డారు. అసలు ఇబ్బందులు అనరు దాన్ని, అంతకు మించి. కాకపోతే ఇన్ని ఇబ్బందుల్లో కూడా నేను హ్యాపీగా ఉన్నాను. కారణం ఏంటంటే నేను తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నాను అనే ఒక హ్యాపీ ఫీల్. అంతకు మించి నేను కష్టపడ్డాను అంటే అందరికీ వస్తాయి.